దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న సర్దార్ గౌతులచ్చన్న స్వాతంత్ర్యం సిద్ధించాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి విశేష కృషి చేశారని పలువురు వక్తలన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశంపై తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గా గారి ఆధ్వర్యంలో గౌతులచ్చన్నకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, నందం లక్ష్మి, జగ్గడిగుంటపాళ్లెం పార్టీ అధ్యక్షుడు రవి, మైనారిటీ అధ్యక్షులు షేక్ సుబానీ, శ్రీరామ్, సుభాష్, పోతర్ల చైతన్య, భాగ్యరాజ్, సంగమేశ్వరరావు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ కనిక సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మన నాయకుడు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి మన గౌతులచ్చన్న గారు చూసుకుంటే ఆయన శ్రీకాకుళం జిల్లాలో పలాస గ్రామంలో జన్మించి ఆయన 21వ వేట నుంచే గాంధీ గారి పిలుపు మేరకు స్వతంత్ర కాంక్షతో మరి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన అనుక్షణము ప్రజల సంక్షేమం కోసం, రైతుల యొక్క హక్కుల కోసం, అదేవిధంగా కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడిన వీరుడు మన సర్దార్ గౌతులచ్చన్న గారు. అదేవిధంగా నీతి నిజాయితీలకి మారుపేరు. మరి ఆ రోజు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా సర్దార్ గౌతులచ్చన్న గారు వాళ్ళ క్యాబినెట్లో మంత్రి హోదా నిర్వహించి మరి ఆ శాఖకే వండి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన సర్దార్ గౌతులచ్చన్న గారు. పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచంలో సర్దార్ అనే బిరుదు కలిగిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రెండు సర్దార్ గౌతులచ్చన్న గారు. స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహంలో 45 రోజులు జైల్లో ఉండి, శాసనమంగళ ఉద్యమంలో 5 నెలలు జైల్లో ఉండి కూడా ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అలానే గౌతులచ్చన్న గారు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎంతోమంది రాజకీయంగా అవకాశాలు కల్పించి స్థానిక పేద ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. పూర్వకాలంలో బ్రిటిష్ వారి వస్తువు అలంకరణను కూడా త్యాగం చేసి బ్రిటిష్ వారిని వ్యతిరేకించి ప్రాంతాల్లో ఉన్న మన వస్త్రాల్ని ఉపయోగించాలని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది కూడా సర్దార్ గౌతులచ్చన్న గారు. అలానే మనం ఈరోజు చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే